సో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీ ఇస్ కాల్డ్ డూడ్. అది మన తమిళ్ సినిమానే, అది మన మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్నారు. ఇట్స్ కాల్డ్ డూడ్. ఆయన ఏంది మన మంగళసూత్రం పట్టుకొని ఫోటో దిగినది ఒకటి ఉంది, దట్ మమితా బజు ఉంది దాంట్లో, అండ్ హీఈస్ అ డెబ్యూటెంట్ డైరెక్టర్, అదొకటి ఉంది. ఇది సెప్టెంబర్ దివాళీకి వస్తుందంట, దివాళీకి ఇది వస్తుంది. అండ్ September 18th ఎల్ఏకే బ్రో, ఎల్ఏకేకి విఘ్నేష్ శివన్ సినిమా బాగుందంటే వేరే లెవెల్ లేస్తుంది, మామూలు ఉండదు. బాగాలేదంటే వేరే లెవెల్ పోతుంది, వేరే విషయం. కానీ విఘ్నేష్ శివానికి మధ్యలో యావరేజ్లు ఉండవు. సో అదొకటి అనుకున్నా. దాని మీద నాకు ఎస్జే సూర్య గారు మరీ ఎక్కువ కనబడుతున్నారు. దీనిలో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటే హ్యాపీయే. కీర్తి శెట్టి అండ్ ఇది ఒకటి ఉంది, సెప్టెంబర్కి ఇది వస్తుంది. అండ్ దివాళీ డూడ్ వస్తుంది. ఒకవేళ గనక ఈ రెండు సినిమాలు బాగా ఆడినాయంటే, ఎందుకంటే డ్రాగన్ క్రాస్ 100 crores, లవ్ టుడే క్రాస్ 100 crores, ఎల్ఏకేకి ఛాన్స్ కోమలి టచ్డ్ 100 crores. నాకు తెలియదు, నాకు కొమాలి కొట్టిందని. కొమాలి యాక్టర్గా నేను చెప్తే యాక్టర్గా. ఒకవేళ కనుక ఎల్ఏకే బాగుంది అనుకో, ఆల్రెడీ ధీమా తోటి వేరే లెవెల్ కొడుతుంది అది. అట్లాంటిది ఆ సాంగ్ నాకు అంత బాగా ఎక్కలేదు రా. ఎవరంటే ధీమా అంత ఎక్కలేదు. నాకు నవ్వు వచ్చింది ఫస్ట్ లైక్ స్టార్టింగ్ నుంచి వియర్డ్ వైఫ్ వచ్చినాయి, బట్ స్టిల్ ఎల్ఐకే ఫ్యూచర్ లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎవ్రీథింగ్ అది బాగానే అనిపిస్తుంది. చూడాలి, అది ఎక్కిందంటే 100 crores ఈజీ కొడుతుంది. అంటే తమిళ్ ఎట్లా ఉంటుంది అంటే కొడితే 20-30 దగ్గర ఆగిపోతుంది, అంటే 100 బద్దలు ఎక్కడ ఆగదు, 70, 30, 50 ఎక్కడ ఆగదు. పోతే 100 కొడతలే అంటే 30 దగ్గర అయిపోతుంది ఈ మధ్య ఎస్పెషల్లీ. ముఖ్యంగా అట్లే ఉంది. సో ఒకవేళ ఇది ఆడింది అనుకో హ్యాట్రిక్ కొడతాడు. అండ్ డూడ్ మీదనే కొంచెం అనిపిస్తుంది, బట్ బ్రో హీఈస్ చూసింగ్ సంథింగ్ రియలీ లైక్ ఒక జానరా షిఫ్ట్ పెట్టుకున్నాడు బ్రో. ఇట్లాంటి బట్ ఈ ఏజ్ సెంట్రిక్ పీపుల్ అందరికి లైక్ 18 to 30 or else 35 వరకు వీళ్ళకి నా సినిమాలు అంకితం అన్నట్టుగా తీస్తున్నాడు. అండ్ యు నో వాట్, అవి సక్సెడ్ అయితే నాకు గట్టి నమ్మకం అనిపిస్తుంది. ఇట్ క్యాన్ వర్క్. డ్రాగన్ వాస్ ఫెంటాస్టిక్. నాకు మస్తు అనిపించింది. కామెడీ దొబ్బింది అనుకో, వాళ్ళు తమిళ కామెడీ ట్రై చేస్తే నాకు అసలు ఎక్కలేదు. కామెడీ కాకుండా మిగతా చాలా బాగుంది, నాకు నచ్చింది సినిమా. నీకే అనిపిస్తుంది ప్రదీప్ రంగనాథన్ హీస్ ఫిల్మోగ్రఫీ? అంటే నాకు ఫస్ట్ అంటే ఆయన రొటీన్ సినిమాలు తీయట్లేదు, అంటే తీసిందే రెండులే, బట్ స్టిల్ ఆ రెండు కూడా నువ్వు చెప్పినట్టుగా ఒక కైండ్ ఆఫ్ జెన్జీ కాకపోయినా మనం జెన్జీ కదా. సో లైక్ 18 to 25, 18 to 30 ఏజ్ గ్యాప్ వాళ్ళకి సింక్ అయ్యే విధంగా స్టోరీస్. దాంట్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ టేక్. ఎస్పెషల్లీ నీకు చూడు, ఒక ఫెయిల్యూర్ గాడు నెలకి 2 లక్షలు, నెలకి 3 లక్షలు జీతం తీసుకునే జాబ్ కి వాడు ఎలాగ ఎన్ని అడ్డదారులు తొక్కెళ్ళాడు. అలాంటి దారులు తొక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బయట? తొక్కడం ఉన్నారు యాక్చువల్లీ. సో అలా అంటే రాంగ్ ఎక్స్పీరియన్స్ పెట్టో ఏ సంథింగ్ అలా పెట్టి అలా వెళ్ళిపోయిన వాళ్ళు సడన్ గా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చి సంకనాగిపోతే లైక్ హౌ ఇట్ ఫీల్స్. అలాంటి టైప్ ఆఫ్ స్టోరీ కావచ్చు. బీట్ విత్ లవ్ టుడే, లైక్ విత్ జెన్జీ నిబ్బానీ పీస్, అదొక స్టైల్ కావచ్చు. ఐ థింక్ ఎల్ఐకే కూడా అదే, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అదే కదా, ఐ థింక్ అదే అనుకుంటా. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విత్ కే. సో ఇది కూడా అలాగే ఉంది నీకు, లైక్ ఒక ఏజ్ అప్రోప్రియేట్ లో లవ్ ఇన్సూరెన్స్ అంటే మేబీ ఐ డోంట్ నో బై, లైక్ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలియదు. ఐ థింక్ వాళ్ళు ఎల్ఐసి అని ఎందుకు పెట్టలేదంటే ఎల్ఐసి ఆల్రెడీ ఉంది కాబట్టి కాపీరైట్ కాపీరైట్ పడుతుంది మేబీ అది. నీకు దాంతో పాటు ఇది డ్యూడ్ వచ్చేసరికి డైరెక్ట్ తాలిపట్టుకుని తిరుగుతున్నాడు. నాకైతే మాత్రం మమితా బైజు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఓకే, మంచి ఇవన్నీ కూడా ఒకటే స్టైల్ అవే ఉంటాయి అనిపిస్తుంది. బట్ నాకైతే మాత్రం ఈ తమిళ్లో ప్రదీప్ రంగనాథన్ మూవీ వస్తుందంటే మాత్రం నో డౌట్ వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చినాయన్ని ఆపరేషన్ డిప్రెషన్ సినిమాలు ఎక్కువైపోయినాయి తమిళ్లో. అండ్ ఇలాంటి టైంలో ఒక మంచి ఫ్రెష్ ఆఫ్ బ్రెత్ ఎయిర్ ఏంటి, రంగులు లేవు, కలర్స్ లేవు, నీకు ఒక స్కై అంటే నల్లగా కనబడుతుంది తమిళ సినిమాల్లో. బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్, సారీ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. మైండ్ బింగిస్తున్నావు అంటే. నాకు దీంట్లో నమ్మకం ఏంటంటే ప్రదీప్ రంగనాథ్ మూవీస్ లో హీఈస్ రైటింగ్, ఆయన హెల్ప్ చేస్తుంటారు. రైటింగ్ అంటే కూర్చోట్లేదు టోటల్ ఆయన రాస్తున్నాం కాదు, ఆయన ఇన్పుట్ ఉంటుంది. ఈవెన్ డ్రాగన్ కూడా ఆయన ఇన్పుట్ ఉందని చెప్పేసి ఆయన చెప్పిండు. లైక్ ఆయన ఎంతవరకు ఇన్పుట్ ఉందని చెప్పేసి ఎల్ఐసిలో ఉన్నాడు, ఎల్ఐకిలో ఉన్నాడు. మేబీ కీర్తిశ్వరన్ కొత్త డైరెక్టర్ కాబట్టి మేబీ ఆయన దాంట్లో ఉండొచ్చేమో తెలియదు మనకి. ఆ ఇన్పుట్ అయితే గ్యారంటీ ఉంది. హీఈస్ అ డైరెక్టర్. మనకి లవ్ టుడే ఆబ్వియస్లీ తెలిసిపోయింది. డ్రాగన్ చాలా చాలా బాగుంది, నమ్మకం ఉంది. ఫస్ట్ 2 సినిమాలతో స్టార్ అంటే స్టార్ కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ హీఈస్ అ స్టార్. టైం పడుతుంది. ఇంకో 3-4 సినిమాలు కంటిన్యూస్ ఇట్లే ఉండి కాంటెంట్ మంచిగా రిలయబుల్ గా మినిమం గ్యారంటీ ఇస్తుంటే
ఓకే, వెళ్ళిపోతుంది. బట్ థియేటర్కి వెళ్ళాలా ప్రదీప్ నగర్ సినిమా అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నువ్వు మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి రాదేమో, ఈయనే ఇస్తున్నాడేమో, ఆ వాల్యూ ఇస్తున్నాడు. థియేటర్కి వెళ్ళి చూసాను, చూసిన 2.5 గంటలు 2 గంటలు యూ డెఫినెట్లీ హ్యావ్ ఫన్ అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ప్రదీప్ రంగనాథ్ ఇస్తున్నాడు. అండ్ ఆల్సో డ్రాగన్ అండ్ లవ్ టుడే లాంటి సినిమాలు ఐ వాచ్ మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంత టూ మచ్ కాంటెంట్ ఉన్న టైంలో మల్టిపుల్ టైమ్స్ ఒక సినిమా చూడడం అంటే ఇట్స్ రియలీ రియలీ సంథింగ్. కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఇన్ దాట్ వే. ఐ మీన్ లైక్ దానివల్ల కదా నీకు నూతిలో దూరింది. బ్రో నీకు అసలే మళ్ళీ చుట్టూ లేరా, లైక్ ఆ టైంలో కొంచెం ఫన్ ఫన్ నిన్న చూసాం అనిపించింది. నీకు మళ్ళీ అంటే లైక్ ఈ వీక్ మొత్తం కూడా మా సిస్టర్ వచ్చేసరికి జీబీయూలు నీకులు ఇప్పుడు బోలాశంకర్ నడుస్తుంది పక్కన. ఆమెను ఒక్కదాన్ని వదిలేసి వచ్చాను నేను మా వైఫ్. అంటే So, ఈవెన్ like, ఇలాగ రాయన్ కూడా నీకు చూసాం. రాయన్ కూడా ధనుష్ ఫిల్మ్స్ రాయన్ కూడా అన్నా అని నేను అయిపోతుంది బాలయ్య గారు ఏదో మాట్లాడినట్టు అదే ఉంటుంది ఏముండదు అలా. సో అదే చెప్తానే కదా, అప్రెషన్ డిప్రెషన్ మీద ఎక్కువ వెళ్ళిపోయేసరికి పీపుల్ ఆర్ నాట్ అంటే ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి కూర్చొని ఇప్పుడు నేను ఒక సోషల్ సినిమా చూడాలా అన్న పొజిషన్ లోకి వెళ్ళిపోయారు, ఎస్పెషల్లీ ఇన్ తమిళనాడు. అండ్ అది డ్రాగన్ వర్క్ అవడానికి మెయిన్ రీజన్ అదే, ఎందుకంటే స్టోరీ చాలా బాగుంది, ఫ్రెష్ ఎయిర్ అయింది కాబట్టి. స్టోరీ చాలా బాగుంటుంది, చాలా బాగా సెట్ చేసిండు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వెళ్ళిపోయింది. వాడిసే ఆయన పెట్టిన సెటప్స్ లాస్ట్ మినిట్ వరకు లైక్ పే ఆఫ్ చేస్తూనే పోతాడు. నేను మిస్కిన్ అండర్ ఎస్టిమేట్ చేశాను. మిస్కిన్ కేమ్ అవుట్ ఆఫ్ ఫిల్మ్. మిస్కిన్ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ మూవీ మ్యాన్. ప్రదీప్ అంటే నాకు మిస్కిన్ చాలా బాగా ఎక్కేసిండు. అసలు మరి ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లా అని చెప్పేసి వీళ్ళు అన్బిలీవబుల్ అనిపారు. వీళ్ళు ఉంటారు, వీళ్ళు ట్రై చేస్తారు, వీళ్ళు మంచి వాళ్ళే, మనకు బయట కూడా కనబడుతూ ఉంటారు అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. వీడే దొంగన కొడుకు, చెత్తనా కొడుకు, హీరో మీద కోపం వచ్చి మస్తు అనిపిస్తుంది, లీడేరా మస్తు అనిపిస్తుంది. బట్ అట్లా అని చెప్పేసి వాని మీద ఎప్పుడు చిరాకు లేవదు. చేస్తున్నాడు తప్పే, బట్ అరే కాదు నాన్న చేయాలి, నాన్న తప్పు చేస్తున్నాడు నాన్న, లైక్ సరిదిద్దుకు అనే ఫీలింగ్ క్రియేట్ చేసినట్టే మామూలు విషయం కాదు డ్రాగన్. నాకు బిగ్గెస్ట్ నిబ్బా పర్ఫార్మెన్స్ ఏమనిపిస్తుంది అంటే, నీకు 10th లో నువ్వు అంత సాగొట్టాక, 10th సమ్ ఇంటర్లో నువ్వు అంత సాగొట్టాక, జస్ట్ బికాస్ లైక్ నువ్వు అమ్మాయికి ఒక స్పోర్టీ గార్డ్ కావాలనగానే నువ్వు మొత్తం నాకించేసినట్టు లైక్ బేసిక్ కామన్ సెన్స్. మళ్ళీ యూ స్కోర్డ్ 100 కొట్టాక 100 కొట్టేవాడు నచ్చలేదు అని చెప్పేసి నువ్వు నీ కెరియర్ ని స్పాయిల్ చేసుకుని అలాంటి అమ్మాయిల కోసం కానీ బట్ సిచ్యువేషన్ నెక్స్ట్ మరి ఇది సిచ్యువేషన్ ప్రదీప్ రంగనాథన్ విత్ డూడ్ అండ్ ఆల్సో ఎల్ఐకే. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్ లేపండి.